వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ టాపిక్ కి సంబంధించి ఏపీ న్యూ సిలబస్ లో భాగంగా ఈ వీడియోలో చాప్టర్ నెంబర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి టాపిక్ నెంబర్ 5 గా ఎక్సర్సైజ్ 5.2 పార్ట్ 1. ఈ పార్ట్ 1 లో భాగంగా ప్రాబ్లమ్స్ 1 2 3. సో ఈ రోమన్ నంబర్స్ 1 లో 1 to 5, 2 లో 1 and 2, 3 లో 1 to 5. టోటల్లీ ఈ 12 ప్రాబ్లమ్స్ ని సొల్యూషన్స్ తెలుగు వర్ణంతో మనం నేర్చుకోబోతున్నాం. Let us start. Exercise 5.2, first problem. Fill in the blanks in the following table, given that A is the first term, D the common difference, and AN the nth term of the AP. సో ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇవ్వబడుతుంది ఫస్ట్ ప్రాబ్లం లోని రోమన్ నంబర్స్. వాటిలో A అనేది ఫస్ట్ టర్మ్ సూచిస్తుంది, D అంటే కామన్ డిఫరెన్స్, AN అనేది nth టర్మ్. ఇవి ఆల్రెడీ మనకు తెలుసు. వీటిని ఉపయోగించి ఇప్పుడు ఈ టేబుల్ ద్వారా బ్లాంక్ లో ఏదైతే ఇవ్వబడిందో ఆ వాల్యూని మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ రోమన్ నెంబర్ ఒకసారి మనం చూద్దాం. సో ఈ రూపంలో మనకు ఒక టేబులర్ ఫామ్ లో ఇవ్వబడింది. దాంట్లో ఒక్కొక్క రోమన్ నెంబరే మనం మెన్షన్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ ADNAN అనే ఈ 4 వాల్యూస్ ఇస్తూ ఏదో ఒక వాల్యూని మిస్ చేసి ఇవ్వడం జరిగింది ఈ 4 వాల్యూస్ లో. సో A ఫస్ట్ టర్మ్, D కామన్ డిఫరెన్స్, AN అంటే nth టర్మ్, అది ఎన్నో టర్మో చెప్పే సంఖ్య n. సో ఇక్కడ ADN మన దగ్గర ఉన్నాయి, AN మనం కనుక్కోవాలి. సో ఈ టేబుల్ ని చూసైనా మనం రాసుకోవాల్సిన 3 వాల్యూస్ ఏమిటి? A, D and N. సో A ఈక్వల్ టు 7, D ఈక్వల్ టు 3, N ఈక్వల్ టు 8 అని మనం రాసుకోవచ్చు. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ AN. AN మీన్స్ ద nth టర్మ్ ఆఫ్ ద AP. సో nth టర్మ్ ఆఫ్ ద AP AN అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్న ఫార్ములా ప్రకారం A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D అని మనకు తెలుసు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఇది. ఫస్ట్ టర్మ్ నుంచి ఒక్కొక్క D కలుస్తూ వెళ్తుంటుంది. సో nth టర్మ్ కావాలంటే A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ AN. సో నెక్స్ట్ స్టెప్ లో ఈ AN బదులుగా మనం A అండ్ D అండ్ N వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు. A అంటే ఇక్కడ 7. సో 7 ప్లస్, సో ఇక్కడ n మైనస్ 1 ఉంది, బట్ ఇక్కడ n అంటే ఎంత ఉంది? 8. కాబట్టి ఇక్కడ దీన్ని 8 అని కూడా అనొచ్చు మనం. సో n ప్లేస్ లో 8 మైనస్ 1 ఇంటూ D వాల్యూ ఆల్రెడీ 3 అని ఇవ్వబడింది. సో నెక్స్ట్ స్టెప్ లో 7 ప్లస్, ఈ బ్రాకెట్ లో కూడా చూడండి 7. సో 7 ఇంటూ 3 మనకి మిగిలింది. సో 7 ప్లస్ 7 ఇంటూ 3. సో ఫస్ట్ మనం ఇంటూ చేయాలి కనుక 7 ఇంటూ 3 is 21. సో 7 ప్లస్ 21. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 28. దేర్ఫోర్ ఇక్కడ AN వాల్యూ ప్రాబ్లం లో కనుక్కోమని AN వాల్యూ మనకి 28 అని చెప్పవచ్చు. సో ఆ బ్లాంక్ లో మనకి కావాల్సిన ఆన్సర్ 28 అని తెలుస్తుంది. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఫస్ట్ రోమన్ నంబర్. లెట్ us solve నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ లో సెకండ్ రోమన్ నెంబర్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో టేబులర్ ఫామ్ లో మనకి ADN అండ్ AN వాల్యూస్ లో గివెన్ దట్ A is equal to -18, N value is 10, AN equal to 0, but D value is not given. So we have to find the value of common difference. So first మనం ఇచ్చిన మెన్షన్ చేద్దాం. A -18, N 10 and AN 0. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం అడిగినటువంటి విధానం ఏ విధంగా అంటే -18 తో స్టార్ట్ చేసి మనం ఎంత కామన్ డిఫరెన్స్ కనుక రాస్తూ వెళ్తే 10th టర్మ్ దగ్గరికి వచ్చేసరికి అది 0 అవుతుంది. అంటే AN 0 అంటే nth ప్లేస్ లో 0 రావాలి. ఎంత అంటే ఇక్కడ 10th ప్లేస్ అని ఇవ్వబడింది. సో మనం ఈ D ఇవ్వనప్పటికీ AN ఈక్వల్ టు 0 అనే కాన్సెప్ట్ ద్వారానే మనం ప్రాబ్లం చేయగలం. ఎందుకంటే మనకి A అండ్ D అనే పదాలన్నీ వచ్చేది AN ఫార్ములాలోనే. సో nth టర్మ్ ఆఫ్ AP ఫార్ములా ముందు ఒకసారి రాసుకుంటే nth టర్మ్ ఆఫ్ ద AP AN ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. బట్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0 ఇన్ దిస్ ప్రాబ్లం, బికాజ్ AN ఈక్వల్ టు 0 అంటే ఈ వాల్యూ మొత్తం 0 అయింది. సో ఇందులో మనకి AN ఈ రెండు కూడా తెలుసు, D ఒకటే తెలియదు. సో A ప్లేస్ లో మనం ఎంత రాసుకోవచ్చు? నెక్స్ట్ స్టెప్ లో -18 ప్లస్ n అంటే ఇక్కడ 10 అని ఆల్రెడీ ఇవ్వబడింది కనుక n ప్లేస్ లో 10 మైనస్ 1 ఇంటూ D ఈక్వల్ టు 0. చూడండి, దీన్ని సాల్వ్ చేయడం ద్వారా D ఈజీగా కనుక్కోవచ్చు. సో ముందుగా మనం ఈ -18 ని రైట్ సైడ్ కి మనం ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఓన్లీ 9D అనేది మిగులుతుంది. 10 మైనస్ 1 ఈజ్ 9. 9D ఈక్వల్ టు -18 ఇటు వస్తే 0 కి ప్లస్ లో వస్తుంది కనుక ఇట్ ఈస్ 18. దేర్ఫోర్ సో మనకి D ఈజ్ ఈక్వల్ టు 18/9. 18 లో 9 2 టైమ్స్ కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు 2. సో ప్రాబ్లం లో కామన్ డిఫరెన్స్ 2 అని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 3. ఇక్కడ A వాల్యూ ఈజ్ అన్నోన్. సో A మనకి ఇవ్వబడలేదు. D -3, N 18,
an ఈక్వల్ టు -5 అంటే ఇదే విధంగా చూడండి ఇంతకు ముందు ప్రాబ్లం లాగే సిమిలారిటీ an మనకి తెలుసు nth టర్మ్ -5 అవ్వాలి n ఎంత 18 అంటే 18th టర్మ్ -5 అవ్వాలంటే కామన్ డిఫరెన్స్ -3 ఉన్నప్పుడు ఆ ప్రోగ్రెషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో గివెన్ వాల్యూస్ ముందు మనం మెన్షన్ చేస్తే d -3 n18 అండ్ an -5 an బట్టే ప్రాబ్లం చేస్తాం కనుక an యొక్క ఫార్ములా మళ్ళీ రాసుకుంటాం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an ఈక్వల్ టు సో ఎప్పటిలాగే మనకి a ప్లస్ n-1 into d, but it should be equal to -5 in this problem because an equal to -5 అని given కాబట్టి సో an ఫార్ములా మొత్తాన్ని -5 కి ఈక్వల్ చేసాం. ఇందులో మనకి తెలిసిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే తెలియని వాల్యూ వస్తుంది. a అండ్ d ఈ మూడిట్లో ఇక్కడ n అండ్ d మనకు తెలుసు చూడండి, a ఒక్కటే తెలియదు. సో a ప్లేస్ లో ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా a రాసాం ప్లస్ n ప్లేస్ ఇక్కడ 18 సో 18 - 1 ఇంటూ d వాల్యూ ఈజ్ -3 సో ఇంటూ d కాబట్టి ఇక్కడ బ్రాకెట్ యూజ్ చేయాలి ఇంటూ -3 ఇజ్ ఈక్వల్ టు -5. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఇంకా సింప్లిఫై చేయాలి కనుక నెక్స్ట్ స్టెప్ చూడండి a ప్లస్ 18 - 1 ఈజ్ 17 ఇంటూ -3 ఈజ్ ఈక్వల్ టు -5. సో 17 ఇంటూ -3 ఎంతో మనం చేద్దాం, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. 17 3s are 51 సో a - 51 ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ స్టెప్ లో ఈ -51 మనం రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే -5 ప్లస్ 51 దేర్ఫోర్ ఇప్పుడు మనకి ఏ వాల్యూ కూడా కనుక్కోగలిగాం. సో ఈ రెండిట్లో చేసే సబ్ట్రాక్షన్ ప్లస్ మైనస్, సో ప్లస్ ఎక్కువ ఉంది కనుక 51 లో 5 మైనస్ చేస్తే మనకు వచ్చేది 46. సో ఈ ప్రాబ్లం యొక్క ఫస్ట్ టర్మ్ ఏ వాల్యూ 46 అని మనం చెప్పవచ్చు. ఇక నెక్స్ట్ ప్రాబ్లం రోమన్ నెంబర్ 4 మనం చూద్దాం. నెక్స్ట్ ఇన్ ద సేమ్ క్వశ్చన్ రోమన్ నెంబర్ 4. సో a -18.9 d 2.5 an 3.6 we have to find the value of n. సో గివెన్ వాల్యూస్ మెన్షన్ చేద్దాం, a ఈక్వల్ టు ఇంత d 2.5 an 3.6 అని రాస్తాం. సో n వాల్యూ కనుక్కోవాలి, ఇక్కడ కూడా అంతే, అంటే మనకి విచ్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఈజ్ 3.6 అని మనం అడిగినట్లు, అంటే ఎన్నో పదం 3.6 వస్తుంది. స్టార్ట్ అయింది -18.9 తో, కామన్ డిఫరెన్స్ 2.5 తో. సో an ప్రాబ్లం లో మెన్షన్ చేసినప్పుడు an ఫార్ములా ఆధారంగానే మనం ad సబ్స్టిట్యూట్ చేయగలుగుతాం కనుక సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an అనేది ఎప్పట్లా మనం రాసుకుందాం. సో a ప్లస్ n-1 ఇంటూ d, బట్ ఈ ప్రాబ్లంలో an ఆల్రెడీ దేనికి ఈక్వల్ 3.6 సో ఈ వాల్యూ మొత్తం కూడా ఈక్వల్ టు 3.6. సో దీని ద్వారా ఫామ్ అయ్యే ఈక్వేషన్ నే మళ్ళీ మనం సాల్వ్ చేయాలి. ఇందులో a అండ్ d ఈ మూడు వాల్యూస్ లో a అండ్ d మన దగ్గర ఉన్నాయి. సో a ప్లేస్ లో -18.9 ప్లస్ n, ఇక్కడ n అనేది అన్నోన్ వాల్యూ కాబట్టి n మాత్రం ఇదే విధంగా రాసేస్తున్నాం. సో n-1 ఇంటూ d వాల్యూ 2.5 సో ఇంటూలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా చిన్న బ్రాకెట్ పెడుతున్నాం ఈక్వల్ టు 3.6. సో ఈ మనకి ఈక్వేషన్ లో నుంచి n ఫైండ్ చేయాలంటే n తప్ప రిమైనింగ్ టర్మ్స్ మనం ట్రాన్స్పోజ్ చేయాలి. ముందు అసలు సెపరేట్ గా ఉన్న టర్మ్ ఏది ఇక్కడ ఈ -18.9 సో దీన్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తే ఇక్కడ n-1 ఇంటూ 2.5 మాత్రమే ఉంటుంది ఈక్వల్ టు మనకి రైట్ సైడ్ 3.6 వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇంటూలో 2.5 మనం క్లారిటీగా రాస్తున్నాం. సో రైట్ సైడ్ 3.6 ప్లస్ 18.9 అవుతుంది బికాజ్ ఇక్కడ మైనస్ నుంచి వచ్చిన పదం ప్లస్ గా మారింది. చూడండి 3.6 అండ్ 18.9 అన్నప్పుడు డెసిమల్ కింద డెసిమల్ వచ్చేలా ఇలా వేసుకోవాలి, ఎడిషన్ చేస్తున్నాం. సో 6 + 9 15, 9 + 3 12, ఇక్కడ 2 అంటే నెక్స్ట్ స్టెప్ లో ఇది 22.5 గా మారింది. మరి మనకి n వాల్యూ కావాలంటే ఇక్కడ కూడా ఇంకొక రెండు మనం ట్రాన్స్పోజ్ చేయాల్సింది, 2.5 ఒకసారి 1 ఒకసారి. సో నెక్స్ట్ స్టెప్ లో యాజ్ ఇట్ ఈస్ గా మనం n-1 ఇంటూ 2.5 తీసుకుంటే రైట్ సైడ్ ఎంత వచ్చింది మనకి 22.5, ఇక్కడ ఎడిషన్ ద్వారా చూసాం. ఇప్పుడు ఈ ఇంటూలో ఉన్న టర్మ్ ని మనం బైలోకి మార్చొచ్చు, అప్పుడు ఓన్లీ n-1 లెఫ్ట్ సైడ్ మిగులుతుంది. సో n-1 ఈక్వల్ టు 22.5 బై 2.5. సో ఈ విధంగా మీకు డెసిమల్ పార్ట్స్ వచ్చినప్పుడు రెండు చోట్ల కూడా డెసిమల్ తర్వాత ఒక్కొక్క డిజిట్ ఉంది కాబట్టి వీటిని 10 తో మల్టిప్లై చేసి ఆ డెసిమల్స్ ని పోగొట్టు కూడా మనం రాసుకోవచ్చు. అంటే 22.5 దీన్ని ఒక ప్లేస్ ముందుకు జరిపి మనం 225 గా రాస్తే బైలో కూడా సేమ్ ఇలాగే ఒక ప్లేస్ ముందుకు జరిపి అంటే ఇక్కడ 10 ఇక్కడ 10 మల్టిప్లై చేసినట్లు అప్పుడు ఇది 25 అవుతుంది. సో మనకి 22.5 బై 2.5 వాల్యూ 225 బై 25 వాల్యూ ఒకటే, అయితే ఇలా డెసిమల్స్ తీసేయడం వల్ల మనకు కొంత ఈజీగా ఉంటుంది. మరి 25 225 వీటిలో మనం డైరెక్ట్ 25 అయినా క్యాన్సిల్ చేయొచ్చు, లేదా 5 టేబుల్ ఒకసారి చూస్తే ఇది 5 టైమ్స్, ఇక్కడ 225 లో 5 టేబుల్ చూస్తే మీకు 4 5s are 20, 2 మిగిలి 25 లో 5 టైమ్స్ అంటే 45.
5 టోటల్ గా 45 లో 9 టైమ్స్. సో మనకి n-1 చివరికి ఎంత వచ్చింది అంటే 9 వచ్చింది. దేర్ ఫోర్ మనకి n కావాలి. సో ఈ -1 కూడా ట్రాన్స్పోజ్ అయితే రైట్ సైడ్ 9 ఉంది +1. దేర్ ఫోర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం కి n వాల్యూ 10 అని మనం మెన్షన్ చేయవచ్చు. సో 10th టర్మ్ ఈజ్ 3.6 అని మనం చెప్పవచ్చు. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం లో ఇలా టేబులర్ ఫామ్ లో ఇచ్చిన చివరి రోమన్ నెంబర్ ఒకటి ఉంది. దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం లాస్ట్ రోమన్ నెంబర్ A 3.5, D 0 and 105. We have to find AN. So given values మనం A is equal to 3.5, D equal to 0, N equal to 105 మెన్షన్ చేసాం. We have to find nth term of the AP. So nth term of the AP AN equal to A plus N minus 1 into D. సో ఇక్కడ డైరెక్ట్లీ AN కనుక్కోమని అడిగింది కాబట్టి మళ్ళీ AND ఈ మూడు వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి, వాటిని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో AN ఈక్వల్ టు ఏ ప్లేస్ లో 3.5. సో 3.5 ప్లస్ n ఆల్రెడీ ఇక్కడ 105 అని ఇవ్వబడింది. సో n ప్లేస్ లో 105 మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఇక్కడ 0 అని ఇవ్వబడింది. సో ఇంటూలో 0 ఉంది. సో ఇప్పుడు AN ఈక్వల్ టు 3.5 ప్లస్ ఇక్కడ మీకు బ్రాకెట్ లో వచ్చేది 104. ఎనీహౌ 104 అయినప్పటికీ 104 ఇంటూ 0 ఏమవుతుంది, టోటల్ ఇట్ బికమ్స్ 0. దేర్ ఫోర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం లో AN వాల్యూ మనం 3.5 గా చెప్పొచ్చు. ఎప్పుడైతే కామన్ డిఫరెన్స్ 0 ఉందో ఫస్ట్ టర్మే మళ్ళీ అన్ని చోట్ల రిపీట్ అవుతుంది కనుక అక్కడ n ఎంత అయినప్పటికీ AN వాల్యూ సేమ్ వస్తుంది అనడానికి ఈ ప్రాబ్లం ఒక ఎగ్జాంపుల్. సో దీంతో మనకి 1 లో ఉన్న 5 రోమన్ నెంబర్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోకి ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. చూస్ ద కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై. సో రోమన్ నెంబర్ 1. 30th term of the AP 10, 7, 4 and so on is. So 4 options are given A, B, C, D. సో ఇక్కడ కరెక్ట్ చాయిస్ అంటే ఈ 4 ఆప్షన్స్ లో ఏది కరెక్టో చెప్తూ ఒక బిట్ గా కాకుండా జస్టిఫై అంటే అది ఎలా వచ్చిందో కూడా మనం మెన్షన్ చేయాలి. సో టోటల్ గా మనం ప్రాబ్లం రూపంలో చేసి ఈ 4 ఆప్షన్స్ లో మనకి ఆన్సర్ ఏది వస్తుందో చూస్తాం. సో ఎనీహౌ వీ హావ్ టు ఫైండ్ 30th term of the AP. సో చూడండి మనకి ఒక AP అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆల్రెడీ ఇవ్వబడింది 10, 7, 4. సో గివెన్ AP అని చెప్పి ముందు మనం మెన్షన్ చేద్దాం 10, 7, 4 అండ్ సో ఆన్. సో ఒక AP ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ మన దగ్గర ఉందో ఏ టర్మ్ మనం కనుక్కోవాలన్నా ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఈ రెండు మనకు కావాలి. సో ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఎంత ఇక్కడ 10. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, కామన్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ టర్మ్స్. సో వీ కెన్ రైట్ కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు కి ఒక ఫార్ములాగా మనం ఎప్పుడు ఏం రాస్తాం, ప్రాబ్లంలో లేనప్పుడు మనం D వాల్యూని A2 మైనస్ A1 ఆర్ A3 మైనస్ A2 ఇలా దేన్నో దాని నుంచి కనుక్కోవచ్చు. సో ఇక్కడ మనం కామన్ డిఫరెన్స్ D అనుకున్నాం. D అంటే A2 మైనస్ A1. సో మరి A2 మైనస్ A1 అన్నప్పుడు ఇక్కడ A2 ఎంత ఉంది 7, A1 ఏమో 10. సో ఇక్కడ 7 మైనస్ 10 అంటే D వాల్యూ ఇక్కడ ప్రాబ్లంలో 7 లో 10 తీస్తే మనకు వచ్చేది ఎంత -3, మైనస్ ఎక్కువ ఉంది కనుక. సో కామన్ డిఫరెన్స్ మనకు తెలుసు. మరి 30th టర్మ్ మనకి రావాలంటే ముందు ఏం చేయాలి, ఎనీ టర్మ్ కి మనం nth టర్మ్ ఆఫ్ ద AP ఫార్ములా మెన్షన్ చేద్దాం. సో nth టర్మ్ ఆఫ్ ద AP AN ఈక్వల్ టు, సో ఆల్రెడీ ఎవ్రీ ప్రాబ్లం లో మనం రాస్తున్నాం A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ 30th టర్మ్. చూడండి nth టర్మ్ నుంచి 30th టర్మ్ మనం కనుక్కోవాలి కాబట్టి AN బదులుగా మనం A30 అని మెన్షన్ చేయవచ్చు. n ప్లేస్ లో 30, A ప్లేస్ లో 10 అండ్ D ప్లేస్ లో -3. సో ఇక్కడ ఏమవుతుంది, A అంటే ప్రాబ్లంలో ఉన్న దాని ప్రకారం 10 ప్లస్, సో n అనేది ఇక్కడ 30th టర్మ్ కనుక్కునేటప్పుడు 30 కనుక సో n ప్లేస్ లో 30 -1 ఇంటూ D అంటే ఈ ప్రాబ్లంలో -3. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. సో 10 ప్లస్ ఈ బ్రాకెట్ లో 30 - 1 ఉంది. సో ఇట్ ఈస్ 29 ఇంటూ -3. నెక్స్ట్ 10 ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్, ముందు మనకు ఒక ప్లస్ ఒక ఇంటూ కూడా ఉన్నప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారం ముందు ఇంటూ పూర్తి చేయాలి కనుక ఈ బ్రాకెట్ లోది 29 ఇంటూ 3 చేయాలి, ప్లస్ ఇంటూ మైనస్. సో 29 3s మనం చేస్తే వచ్చేది చూడండి 87. సో ఇక్కడ మనకి 10 - 87 అని వచ్చింది. సో 10 - 87 అంటే మైనస్ ఎక్కువ ఉంది, సబ్ట్రాక్షన్ లో 77 అవుతుంది. దేర్ఫోర్ ఈ ప్రాబ్లం లో 30th టర్మ్ ఎంత అంటే -77. సో అది ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ లో కూడా ఇవ్వబడింది. వీటిలో సి ఆప్షన్ కరెక్ట్ అని ఇప్పుడు మనం చెప్పవచ్చు. లేదా దీనికి మల్టిపుల్ చాయిస్ గా ఒక ఆన్సర్ రాయమంటే మనం సిని కరెక్ట్ ఆన్సర్ గా మెన్షన్ చేయవచ్చు. అది ఎలా వచ్చిందనే జస్టిఫికేషన్ మొత్తం కూడా ఇక్కడ మనకు ఉంది. సో దిస్ ఈజ్ రోమన్ నెంబర్ 1. సేమ్ క్వశ్చన్ లో ఇలాగే మరొక రోమన్ నెంబర్ 2 ప్రాబ్లం అడగబడింది, అది మనం చూద్దాం. సేమ్ క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 2 ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. 11th term of the AP -3, 1/2, 2 and so on is. సో ఇక్కడ కూడా 4 ఆప్షన్స్ ABCD మనకి ఇవ్వబడ్డాయి. అయితే ఈ ప్రాబ్లంలో ఒకటి ఐడెంటిఫై చేసింది ఏమిటంటే
ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం -3 1/2 2 అనేది ఒక ఏపీ కాదు, ఒక మిస్టేక్ ఇక్కడ పట్టడం జరిగింది. బికాజ్ ఇక్కడ 1/2 ఉండకూడదు, ఇది ఏపీ అవ్వాలంటే ఈ ప్లేస్ మనకి -1/2 అవ్వాలి. సో దీన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్వశ్చన్ లో మనకి మిడిల్ టర్మ్ -1/2 గా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ కూడా మనం గమనించవచ్చు. ఎప్పుడైనా ఒక మిస్టేక్ ని గుర్తించినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ -3 2 సేమ్ ఉండి మిడిల్ మనకి మారాలంటే వీటి యొక్క యావరేజ్ మిడిల్ లో ఉండాలి ఏపీకి ఎప్పుడు కూడా. సో -3 అండ్ 2 యొక్క యావరేజ్ మనకి -1/2 అవుతుంది కాబట్టి, సో ఇక్కడ ప్రాబ్లమ్ టెక్స్ట్ బుక్ లో టైపింగ్ మిస్టేక్ ఈ విధంగా 1/2 పడింది. ఇది -1/2 గా స్టూడెంట్స్ సరి చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ లో 11th టర్మ్ మనం కనుక్కోవాలి. అది ఈ 4 ఆప్షన్స్ లో ఏముందో చూడాలి. సో ముందుగా మనకి గివెన్ ఏపీ ఏముందో మనం ఒకసారి మెన్షన్ చేసినప్పుడు ఫస్ట్ టర్మ్ మనకి -3 అని తెలుస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -3 రాసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ కామన్ డిఫరెన్స్. సో కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1 అని మనకు తెలుసు. దేర్ఫోర్ ఇప్పుడు ఈ ప్రాబ్లంలో d వాల్యూ a2 అంటే చూడండి సెకండ్ టర్మ్ మనం ఇక్కడ సరి చేసాం -1/2 కాబట్టి -1/2 మైనస్ a1 అంటే ఆల్రెడీ -3. సో మైనస్ ఆఫ్ మైనస్ అనేది ఇక్కడ వచ్చినట్టు. సో ఆఫ్ -3. సో ఇప్పుడు దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ గా మార్చడం కోసం మనకి ఎల్సిఎం 2 తీసుకున్నాం. సో క్రాస్ మల్టిప్లై మెథడ్ లో ఇక్కడ -1 న్యూమరేటర్ కనుక మొదట -1 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ప్లస్ సింబల్ గా మారి 2 3s are 6. సో +6/2 -1 + 6 అంటే వి గాట్ 5. సో 5/2 అనేది d వాల్యూ. సో ఈ ప్రాబ్లం యొక్క కామన్ డిఫరెన్స్ 5/2 అవుతుంది. ఇటు నుంచి చూసినా మనకి ఈ రెండు చూసినా 5/2 కామన్ డిఫరెన్స్. ఇప్పుడు 11th టర్మ్ మనం కనుక్కోవాలి. సో nth టర్మ్ ఫార్ములా, nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an ఈక్వల్ టు మనకి a ప్లస్ n-1 ఇంటూ d అని తెలిసిందే. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ 11th టర్మ్. సో 11th టర్మ్ మీన్స్ మనం a11 గా మెన్షన్ చేయవచ్చు. సో n ప్లేస్ లో 11 రాసి ad ల ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే a అంటే చూడండి ఇక్కడ -3 ప్లస్ n-1, n అంటే 11 కాబట్టి ఈ స్టెప్ లో 11-1 ఇంటూ d ప్లేస్ లో 5/2. సో ఇంటూ 5/2 రాసాం. సో నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేస్తే -3 ప్లస్ ఈ బ్రాకెట్ లో వాల్యూ 11-1, సో ఇట్ ఈస్ 10 ఇంటూ 5/2. సో ఈ 10 ఇంటూ 5/2 సింప్లికేషన్ లో ఆల్రెడీ బై 2 10 లో క్యాన్సిల్ అవుతుంది. సో 2 10 లో 5 టైమ్స్. సో వీ గాట్ -3 ప్లస్ 5 ఇంటూ 5, 5 5s are 25. సో టోటల్లీ ఇక్కడ a11 వాల్యూ మనం అబ్జర్వ్ చేయండి -3 ప్లస్ 25. సో ఇక్కడ ప్లస్ ఎక్కువ ఉంది, సబ్ట్రాక్షన్ లో 25 లోంచి 3 తీస్తే మనకు వచ్చేది 22. సో గివెన్ 4 ఆప్షన్స్ లో మనకి బి ఆప్షన్ కరెక్ట్ అని దీనికి మెన్షన్ చేయవచ్చు. సో టోటల్ గా బి అనేది దీనికి కరెక్ట్ సొల్యూషన్. సో మనకి జస్టిఫికేషన్ కోసం ఎలా వచ్చిందో ప్రాబ్లం మళ్ళీ ఈ విధంగా చూపించాం. సో ఇది సెకండ్ ప్రాబ్లం లో ఇచ్చిన 2 రామన్ నెంబర్స్ యొక్క సొల్యూషన్. మరి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం లోకి ఇప్పుడు మనం వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. ఇన్ ద ఫాలోయింగ్ ఏపీస్ ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్స్ ఇన్ ద బాక్సెస్. సో ఇక్కడ 3 లో కూడా రోమన్ నెంబర్స్ లో మనకి ఏపీస్ ఇవ్వబడతాయి. వాటిలో మిస్ అయినటువంటి పదాలు బాక్సెస్ లో ఇవ్వబడి మిస్ అయిన పదాలను మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ రోమన్ నెంబర్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూస్తే చూడండి ఇక్కడ ఇంకా 2 అండ్ గ్యాప్ నెక్స్ట్ 26. సో ఈ బాక్స్ ని మనల్ని ఫిల్ చేయమనడం జరిగింది. అంటే మిస్సింగ్ టర్మ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఏపీ. సో ఫస్ట్ టర్మ్ ఈజ్ 2, సెకండ్ టర్మ్ మనకి ఇవ్వబడలేదు, థర్డ్ టర్మ్ 26. సో ఫస్ట్ టర్మ్ 2, థర్డ్ టర్మ్ 26 ఉండాలంటే మిడిల్ ఏమి ఉండాలి అనేది మనం కనుక్కోవాలి. సో దీనికోసం ముందు ఎప్పుడు ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ ముందు మనం రాసుకుంటే ఇక్కడ ఏ అంటాం ఫస్ట్ టర్మ్ ని, ఇట్ ఈస్ 2. నెక్స్ట్ మనకి ఏతో పాటు ఇవ్వబడింది ఏంటి, ఇక్కడ డి కాకుండా థర్డ్ టర్మ్ ఇవ్వబడింది. సో థర్డ్ టర్మ్ ని మనం a3 గా మెన్షన్ చేయవచ్చు. సో a3 ఈజ్ ఈక్వల్ టు 26. a1 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు 2, a3 26, వీ హ్యావ్ టు ఫైండ్ a2. సో అది రావాలంటే మనకి అక్కడ డి వాల్యూ తెలియాలి. సో దీనికోసం ముందు మనం nth టర్మ్ ఫార్ములా అప్లై చేద్దాం. సో nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d. మనకి ఎనీ 2 టర్మ్స్ ఏవి ఇచ్చినప్పటికీ కూడా ఇతర టర్మ్స్ కనుక్కోవాలంటే nth టర్మ్ ఆధారంగానే మనం కనుక్కోగలం. సో ఇక్కడ ఇది ఏ పదం కనుక్కోవడానికి ఉపయోగపడే ఫార్ములా, బట్ మనకి ఇక్కడ థర్డ్ టర్మ్ తెలుసు కాబట్టి ఈ an ని మనం a3 కి అప్లై చేసినట్లయితే అంటే n ప్లేస్ లో 3 రాసుకుంటే వచ్చే వాల్యూ మొత్తం ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 26 కి ఈక్వల్ అవ్వాలి. సో ఇదే ఫార్ములాలో a ప్లస్ అని ఉంది, a అంటే ఆల్రెడీ 2, సో 2 ప్లస్ n-1, n అంటే ఇక్కడ 3 కదా, థర్డ్ టర్మ్ కనుక్కునేటప్పుడు 3-1 రాయాలి కాబట్టి 3-1 ఇంటూ d. సో d వాల్యూ మనకి ప్రెసెంట్ అన్నోన్ కాబట్టి d యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. ఈ a3 మొత్తం దేనికి ఈక్వల్, ఆల్రెడీ 26 కి, సో ఈక్వల్ టు 26. సో ఈ సింపుల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడం ద్వారా ఆటోమేటిక్ గా మనకి d వాల్యూ వస్తుంది.
సో ఇక్కడ డి ఇక్కడ ఉంది కాబట్టి డి లేనటువంటి ఈ టర్మ్ ని ముందు సెపరేట్ గా ఇటు తీసుకొద్దాం. సో ఇక్కడ బ్రాకెట్ లో 3 - 1 is 2. సో 2d is equal to 26 - 2 ప్లస్ 2 ఇటు వస్తే -2 అయింది. సో ఇక్కడ మనకి 2d ఈక్వల్ టు 24. దేర్ఫోర్ d is equal to ఎంత అవుతుంది 24/2. కానీ 2 టేబుల్ 24 లో 12 టైమ్స్ కాబట్టి ఈ ప్రాబ్లంలో d వాల్యూ 12. అయితే మనం కనుక్కోవాల్సింది ఏమిటి సెకండ్ టర్మ్ మాత్రమే ఇక్కడ. సో మనకి ఏ వచ్చింది d ఆల్రెడీ తెలుసు. సో వీ హ్యావ్ టు ఫైండ్ a2 సెకండ్ టర్మ్. సో a2 ఆల్రెడీ దేని బట్టి వస్తుంది a1 ప్లస్ d లేదా a ప్లస్ 1d ఏదైనా రాసుకోవచ్చు. సో a1 కి d కలపాలి కాబట్టి ఇక్కడ ప్రాబ్లంలో ప్రకారం a1 అంటే 2 ప్లస్ d అంటే 12. సో 2 ప్లస్ 12 దేర్ఫోర్ ఇక్కడ a2 యొక్క వాల్యూ 14 గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ మిస్సింగ్ ప్లేస్ లో ఈ బాక్స్ లో ఉండాల్సినటువంటి నెంబర్ ఎంత అంటే మనం 14 గా మెన్షన్ చేయవచ్చు. సో ఈ గ్యాప్ చూడండి 2 ప్లస్ 12 14, 14 ప్లస్ 12 26. ఈ విధంగా ఫస్ట్ థర్డ్ అంటే ఇక్కడ 2 టర్మ్స్ తెలిసినప్పుడు వాటి మిడిల్ లో ఉండే ఏపీ మనకు తెలియాలన్నా కూడా వాటి యావరేజ్ అవుతుందని చెప్పుకున్నాం. 2 ప్లస్ 26 28, 28/2 14 ఈ విధంగా కూడా మనం షార్ట్ కట్ లో చేయవచ్చు. సో ఇది ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇక నెక్స్ట్ ఇదే క్వశ్చన్ లో ఇంకా రోమన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి. సెకండ్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సో నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 2. సో ఈ విధంగా 13, 3 ఈ రెండు టర్మ్స్ మాత్రం ఇవ్వబడి ఫస్ట్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ మనకి ఇవ్వబడలేదు. సో ఇక్కడ చూడండి ఒక బాక్స్ 13, బాక్స్ అండ్ 3 అంటే ఈ బాక్స్ లో ఉండాల్సిన నంబర్స్ మనం ఫిల్ చేయాలి. సో ఆల్రెడీ a1, a2, a3, a4 లో మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటి a2 అంటే సెకండ్ టర్మ్ ఈజ్ 13 అండ్ a4 ఈజ్ 3. సో సెకండ్ టర్మ్ 13 అవుతూ ఫోర్త్ టర్మ్ 3 అయ్యే విధంగా ఒక ప్రోగ్రెషన్ రాస్తే ఫస్ట్ అండ్ థర్డ్ ఏముంటాయో మనం కనుక్కోవాలి. సో ఈ మిస్సింగ్ టర్మ్స్ మనం కనుక్కోవాలంటే ఈ రెండు వరుసగా కూడా లేవు కాబట్టి ఒక రెండు ఈక్వేషన్స్ ద్వారా వీటిని సాల్వ్ చేయాలి మనం. సో a2 రాయాలన్నా a4 అనేది an ఫార్ములాతో డిపెండ్ అయ్యింది కనుక nth టర్మ్ ఆఫ్ ద ఏపీ an ఈక్వల్ టు ఈ ఫార్ములాని మనం అప్లై చేద్దాం a ప్లస్ n - 1 ఇంటూ d. బట్ ఈ ప్రాబ్లంలో మనకి ఏం తెలుసు an బదులుగా ఇక్కడ a2 అండ్ a4 మాత్రమే తెలుసు. సో ఇక్కడ a2 ఈక్వల్ టు 13 అనే దాని నుంచి ఒక ఈక్వేషన్ మనం ఫామ్ చేయవచ్చు. a2 అంటే ఇక్కడ ఈక్వల్ 13 కి, కానీ ఈ ఫార్ములా ప్రకారం a2 అంటే n ప్లేస్ లో 2 రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి a ప్లస్ 2 - 1 ఇంటూ d అవుతుంది. బట్ ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 13 ఇన్ దిస్ ప్రాబ్లం. ఒరిజినల్ గా a ప్లస్ 1d a ప్లస్ d అనేది a2, కానీ a ప్లస్ d ఇక్కడ దేనికి సమానం 13 కి సమానం. సో దీని నుంచి మనకు అందుకే ఒక ఈక్వేషన్ మాత్రమే ఫామ్ అయింది a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13. సో దీన్నే మనం ఈక్వేషన్ నెంబర్ 1 గా పిలుద్దాం. సో ఇక్కడ a ప్లస్ 1d బదులు a ప్లస్ d రాసాం. ఇన్ ద సేమ్ వే a4 ఈజ్ ఈక్వల్ టు 3 అనే దాన్ని బట్టి మరొక ఈక్వేషన్ వస్తుంది. సో a4 అంటే an లో n ప్లేస్ లో మనం 4 రాస్తే వచ్చేటువంటిది చూసినట్లయితే a ప్లస్ 4 - 1 ఇంటూ d. బట్ a4 ఈజ్ ఈక్వల్ టు 3. సో ఈ మొత్తాన్ని మనం 3 కి ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఈ రిలేషన్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఈ 2 ఈక్వేషన్స్ మనం అబ్జర్వ్ చేస్తే a ప్లస్ d వాల్యూ a ప్లస్ 3d వాల్యూ ఈ విధంగా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే రూపంలో ఒక పెయిర్ మనకు ఫామ్ అయింది కాబట్టి మనం థర్డ్ చాప్టర్ లో నేర్చుకున్నట్లుగానే ఈ రెండింటిని ఏదో ఒక మెథడ్ లో జనరల్లీ మనం ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి ఈజీగా సాల్వ్ చేయవచ్చు. బికాజ్ రెండు చోట్ల కూడా ఏ అనే పదంతోనే స్టార్ట్ అయింది కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ దీనికి అప్లై చేస్తే, సో ఎలిమినేషన్ మెథడ్ అప్లై చేస్తున్నామంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఒకదాని కింద ఒకటి మనం రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం సెకండ్ ఈక్వేషన్ ని ముందుగా రాస్తున్నాను. a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 3. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దాని కింద యాజ్ ఇట్ ఈస్ గా ఈక్వేషన్ 1 రాద్దాం. సో a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఈ రెండింటిని సింప్లిఫై చేయడానికి ఇక్కడ ఏ సమానంగా ఉన్నాయి కాబట్టి న్యూమరికల్ గా మనకి ఏలు క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ సింబల్స్ ని చేంజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం సెకండ్ ఈక్వేషన్ లోంచి ఫస్ట్ ఈక్వేషన్ మొత్తాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ ఎవ్రీ సింబల్ చేంజ్ అవుతుంది. ఇది మైనస్ ప్లస్ డి కూడా మైనస్ అవుతుంది, 13 కూడా మైనస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సింబల్స్ చేంజ్ చేసామో మిగిలిన రిజల్ట్ ఇక్కడ రాస్తే ఏ క్యాన్సిల్ అయ్యి 0 అయింది. 3d లో d మనం మైనస్ చేస్తే 2d అనేది ఫామ్ అవుతుంది ఈక్వల్ టు, ఇక్కడ చూడండి పైన 3 ఉంటే ఇక్కడ -13 ఉంది. సో 3 లోంచి 13 అంటే ఇక్కడ మైనస్ ఎక్కువ ఉంది కనుక -10. సో దీని ప్రకారం మనకి నెక్స్ట్ స్టెప్ లో 2d ఈజ్ ఈక్వల్ టు -10 నుంచి d వాల్యూని ఐడెంటిఫై చేయవచ్చు. సో దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు -10/2. మరి -10/2 అంటే -5. అంటే ఈ ప్రాబ్లంలో d వాల్యూ మనకు వచ్చింది. మరి ఎప్పుడైతే a అండ్ d లో ఈక్వేషన్ నుండి d వాల్యూ మనకు తెలిసిందో ఇంకా రిమైనింగ్ d ని బట్టి మనం అన్ని రాయవచ్చు. అయినప్పటికీ ఏ వాల్యూను కూడా కనుక్కోవడానికి ఆ d ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం.
సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఇక్కడ డి వాల్యూ తెలిసింది కనుక సబ్స్టిట్యూట్ డి ఈజ్ ఈక్వల్ టు -5. ఈ వాల్యూని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి రెండు ఈక్వేషన్స్ లో ఏదో ఒక దాంట్లో మనం మెన్షన్ చేయవచ్చు. సో ఈక్వేషన్ 1 లో మనం రాసినట్లయితే దీంట్లో డి ఉన్న చోట -5 రాస్తే సో ఏ ప్లస్ ఆఫ్ -5 is equal to 13. To find a value, we have to transpose -5 from left side to right side. So ఇది +5 గా మారుతుంది. సో a is equal to ఎంత అవుతుంది, 13 + 5. Therefore, a is equal to 18. a అంటే ఏమిటి, ఫస్ట్ టర్మ్. అంటే ఆల్రెడీ ఫస్ట్ బాక్స్ లో ఫిల్ చేయాల్సింది 18 అని మనకు తెలిసిపోయింది. సెకండ్ ప్లేస్ లో 13 ఉంది, మళ్ళీ థర్డ్ ప్లేస్ కావాలి. సో ఇక్కడ a తో పాటు a3 కూడా మనం కనుక్కోవచ్చు. ఆల్రెడీ వరుసగా ఉన్నప్పుడు a3 రావాలంటే a2 + d లేదా a + 3 - 1 into d ఎలా రావచ్చు. ఆల్రెడీ మనకి a2 ఉంది కనుక a2 అంటే 13 కి ఇంకొక d కలపాలి. సో d అంటే మాత్రం ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లుగా -5. సో ఇక్కడ 13 - 5. సో టోటల్ ఇట్ బికమ్స్ 8. ఇక్కడ ప్లస్ ఎక్కువ కనుక ఈ సబ్ట్రాక్షన్ లో 13 లో 5 తీస్తే 8. సో 8 అనేది థర్డ్ టర్మ్, 18 అనేది ఫస్ట్ టర్మ్. సో వీటినే మనం యాజ్ ఇట్ ఈస్ గా అక్కడ ఫిల్ చేస్తే ఫస్ట్ టర్మ్ ప్లేస్ లో మనకి 18 రావాలి, థర్డ్ టర్మ్ ప్లేస్ లో 8 రావాలి. వీటిని అబ్జర్వ్ చేస్తే 5 తగ్గుతూ ఉన్నటువంటి ప్రోగ్రెషన్ గా ఇది మనం గమనించవచ్చు. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ రోమన్ నెంబర్ 2. సో ఈ విధంగా వరుసగా లేని ఫస్ట్ టర్మ్ కూడా కాని రెండు ఏవేని టర్మ్స్ ఇచ్చినప్పుడు ఇచ్చిన రెండు టర్మ్స్ ఆధారంగా రెండు లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ లో రాసి వాటిని సాల్వ్ చేయడం ద్వారా ఏ అండ్ డి మనం కనుక్కొని ఇతర బాక్సెస్ అన్ని కూడా మనం ఫిల్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ లో రోమన్ నెంబర్ 3. సో 5 గ్యాప్ అండ్ 9 1/2. అంటే ఈ మిడిల్ లో ఫస్ట్ టర్మ్ 5, సెకండ్ థర్డ్ ఏమున్నాయో చెప్పాలి, ఫోర్త్ టర్మ్ మళ్ళీ ఇవ్వబడింది. సో ఇచ్చిన 2 టర్మ్స్ మనం రాసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ a1 ఆర్ a ఈక్వల్ టు 5. నెక్స్ట్ గివెన్ ఈజ్ ఫోర్త్ టర్మ్. సో ఫోర్త్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 9.5. అయితే వీటిని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్న దాన్ని ఇక్కడే మార్చుకుంటే 9.5 మీన్స్ 9 + ½ అని మనకు తెలుసు. సో దీన్ని క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా 2 9s are 18 + 1 అంటే టోటల్లీ ఇట్ బికమ్స్ 19/2. సో 9.5 అన్నా 19/2 అన్నా ఒకటే మనకు తెలుసు, బట్ ఈ ఇంప్రాపర్ రూపంలోనే మనం వాడాలి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ మన దగ్గర ఉంది కనుక మిగిలిన ఏ టర్మ్ మన దగ్గర ఉన్నా సరే దాంట్లో ఏ అండ్ డి అంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా డి మనం కనుక్కోవచ్చు. డి తెలిస్తే ఇవన్నీ తెలుస్తాయి. సో వీ హ్యావ్ టు రైట్ ఏఎన్. nth టర్మ్ ఆఫ్ ద ఏపీ ఏఎన్ ఈక్వల్ టు a + n - 1 into d. సో మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ ఒక కాన్సెప్ట్ మీద మనం చేస్తున్నాం. మన దగ్గర a తో పాటు a4 ఉంది, ఫోర్త్ టర్మ్ ఉంది కాబట్టి ఆ a4 లో ఇది అప్లై చేస్తే అంటే n ప్లేస్ లో మనం 4 రాస్తే వచ్చే వాల్యూ మొత్తం కూడా దేనికి ఈక్వల్ అవ్వాలి, ఆల్రెడీ ఈ ఫోర్త్ టర్మ్ ఉన్న 19/2కి ఈక్వల్ అవ్వాలి. సో చూడండి a4 ఫార్ములా ప్రకారం ఫస్ట్ a ప్లస్ a అంటే 5. సో 5 ప్లస్ n - 1. n - 1 అన్నప్పుడు ఏంటి, n అంటే ఇక్కడ మనం 4 తీసుకుంటాం కాబట్టి 4 - 1 ఇంటూ d అనేది మనకు అన్నోన్ వాల్యూ, d యాజ్ ఇట్ ఈస్ గా రాస్తాం. బట్ ఈ a4 మొత్తం ఈక్వల్ అయ్యేది 19/2కి. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా మనం d కనుక్కోవచ్చు. సో ఫస్ట్ మనం 5ని షిఫ్ట్ చేద్దాం. సో రిమైనింగ్ మనకు ఉన్నది 3d ఈజ్ ఈక్వల్ టు 19/2 - 5. సో ఇక్కడ 19 లోంచి మనం తీసేస్తే 19 - 10/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా 19 1s are 19, 2 5s are 10. సో 3d ఈక్వల్ టు ఇక్కడ ఎంత వచ్చింది, 9/2 వచ్చింది నెక్స్ట్ స్టెప్ లో. సో 3d ఈజ్ ఈక్వల్ టు 9/2. దేర్ఫోర్ ఇప్పుడు మనకి d వాల్యూ రావాలంటే ఈ ఇంటూలో ఉన్న 3 బైలోకి రావాలి కాబట్టి సో 9/3 into 2 అవుతుంది. 3 టేబుల్ 9 లో 3 టైమ్స్ కనుక d వాల్యూ 3/2 అవుతుంది. సో ఎప్పుడైతే d వాల్యూ మనకు వచ్చిందో ఇక్కడ మిస్ అయినటువంటి 2 టర్మ్స్ a2 అండ్ a3 మనం కనుక్కోవచ్చు. ముందుగా a2 సెకండ్ టర్మ్ మనం కనుక్కుందాం. సెకండ్ టర్మ్ రావాలంటే ఫస్ట్ టర్మ్ కి d యాడ్ చేసుకుంటే సరిపోతుంది, a1 + d. a1 అంటే ఆల్రెడీ 5. సో 5 ప్లస్ d వాల్యూ 3/2. సో 5 + 3/2 మనం చేస్తే ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లై మెథడ్ 5 2s are 10 + 3. సో 10 + 3/2 టోటల్ ఇట్ ఈస్ 13/2. సో 13/2 అని రాయవచ్చు, లేదా ఇక్కడ ఉన్న మిక్స్డ్ ఫ్రాక్షన్ లో రాయాలంటే 13 లో 2 6 టైమ్స్ పోయి ఒకటి మిగులుతుంది కనుక 6 and 1/2 గా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ a3 థర్డ్ టర్మ్. సో థర్డ్ టర్మ్ రావాలంటే మళ్ళీ సెకండ్ టర్మ్ కి d యాడ్ చేస్తే చాలు కనుక a2 + d. సో a2 అంటే ఇంతకు ముందే చూసాం 13/2 ప్లస్ d అంటే 3/2. సో 13/2 + 3/2 చేసేటప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి 2 ఇక్కడ వస్తుంది. 13 + 3 మనం యాడ్ చేస్తే చాలు. సో ఇట్ ఈస్ 16. 16/2 ఈజ్ 8. సో ఈ రెండు మనకి ఎంత వచ్చాయి, ఒకటేమో 6.5 వస్తే ఇంకొకటి 8 వచ్చిందని మనం చెప్పవచ్చు. 6.5 or 13/2. సో ఇక్కడ చూడండి 5 6.5 8 9.5 ఈ విధంగా 1.5 చొప్పున పెరుగుతూ ఇది ఒక అథమెటిక్ ప్రోగ్రెషన్ గా ఉందని తెలుస్తుంది.
ఇక నెక్స్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ సేమ్ ఈ థర్డ్ ప్రాబ్లంలో రోమన్ నెంబర్ 4. సో ఇక్కడ -4, నెక్స్ట్ 4 గ్యాప్స్ ఉండి నెక్స్ట్ 6 ఉంది. అంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ -4. సో ఈ ప్రాబ్లంలో ఏ వాల్యూ -4 రాసుకోవచ్చు. అంటే A1, A2, A3, A4, A5 ఈ 4 పదాలు ఇవ్వకుండా లాస్ట్ టర్మ్ అంటే A6 ఇది చూడండి 6th ప్లేస్ లో ఉంది. సో వాల్యూ 6 కాకుండా ఆ టర్మ్ నెంబర్ కూడా 6. సో A6 6 అని మనకి ఇవ్వబడింది. సో ఇది కూడా అంతే, మనకి ఫస్ట్ టర్మ్ తెలుసు, లాస్ట్ టర్మ్ తెలుసు, మిడిల్ అన్ని కనుక్కోవాలి. సో వీ హ్యావ్ టు రైట్ ద ఫార్ములా ఫర్ nth టర్మ్. nth టర్మ్ ఆఫ్ ద AP AN ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D. ఈ nth టర్మ్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు ఉన్నటువంటి 6th టర్మ్ కి మనం అప్లై చేయాలి. సో ఇక్కడ A6 అనేది ఈ ఫార్ములా ప్రకారం మనం ఏ ఉన్న ప్లేస్ లో -4 రాసుకోవచ్చు, ప్లస్ n ఉన్నటువంటి ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు, ఇక్కడ 6 రాయొచ్చు. సో -4 ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ D. ఇదంతా కూడా A6 వాల్యూ. బట్ A6 ఆల్రెడీ దేనికి ఈక్వల్ అవ్వాలి, ఈక్వల్ అవడం కూడా 6కే ఈక్వల్ అవ్వాలి. సో దీని నుంచి మనం D వాల్యూ కనుక్కోవచ్చు. ముందుగా -4 ని మనం రైట్ సైడ్ కి షిఫ్ట్ చేద్దాం. సో ఇక్కడ ఓన్లీ 5D ఉంటుంది. సో 5D ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 4. సో D ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 6 ప్లస్ 4 అంటే ఎంత 10. సో 10/5. సో టోటల్లీ D వాల్యూ మనకి 2 గా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఎడిషన్ చేయాల్సింది ఎంత ప్రతి నెంబర్ని అంటే 2 అనే నెంబర్తో ఎడిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ D ఆధారంగా ఇప్పుడు మనం A1 మన దగ్గర ఉంది కనుక A2 నుంచి మనం కనుక్కోవచ్చు. సో ఫస్ట్ A2 అనుకోండి. A2 ఈజ్ ఈక్వల్ టు A1 ప్లస్ D. బట్ A1 అంటే -4. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ గా అది రాసుకుంటే -4 ప్లస్ D అంటే 2. సో -4 ప్లస్ 2 ఎంత అవుతుంది, -2 అవుతుంది. సో దాంతో మనం A2ని కనుక్కున్నాం. నెక్స్ట్ A3, A4, A5 కూడా ఇదే విధంగా రాయవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో మనకి A3 అంటే A2 ప్లస్ D ఈ విధంగా డైరెక్ట్ గా రాయవచ్చు. బికాస్ సెకండ్ టైం మనకు వచ్చింది కాబట్టి -2 అని, దానికి మళ్ళీ D యాడ్ చేయాలి. సో -2 ప్లస్ D మీన్స్ 2. సో ఇక్కడ -2 ప్లస్ 2 విచ్ బికమ్స్ 0. సో ఇది A3. నెక్స్ట్ A4, A5 కూడా మనం కనుక్కోవాలి. సో నెక్స్ట్ స్టెప్ లో A3 నుంచి మళ్ళీ మనం A4 రాద్దాం. సో A4 ఈజ్ ఈక్వల్ టు A3 ప్లస్ D. సో ఇక్కడ A3 అంటే 0, D అంటే 2. సో టోటల్లీ 0 ప్లస్ 2 ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక ఫైనల్లీ A5. బికాజ్ ఇక్కడ చూడండి మనకి 5th టర్మ్ వరకు కూడా మనం కనుక్కోవాల్సింది. సో A5 అనేది A4 ప్లస్ D అవుతుంది. సో A4 ప్లస్ D. A4 అంటే ఆల్రెడీ 2, D కూడా 2 కాబట్టి 2 ప్లస్ 2 ఈజ్ 4. సో ఒకసారి ఈ ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తే A2 నుంచి -2, నెక్స్ట్ 0, 2, 4. సో ఇవే ఇక్కడ వరుసగా వచ్చేటువంటి నంబర్స్ అవుతాయి. వాటిని మనం ఫిల్ చేయవచ్చు. సో ఇక్కడ వరుసగా మనం రాస్తే ఇక్కడ -2, నెక్స్ట్ 0, నెక్స్ట్ 2 అండ్ నెక్స్ట్ 4. సో ఇదే ఆర్డర్లో ఇది అథమెటిక్ ప్రోగ్రెషన్ కావడం కూడా మనం గమనించవచ్చు. ఇక 3లోని లాస్ట్ రోమన్ నెంబర్ ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో లాస్ట్ రోమన్ నెంబర్. సో ఇక్కడ బాక్స్ 38, బాక్స్ అండ్ -22. సో ఈ 4 బాక్సెస్ లో ఉన్న ప్లేసెస్ మనం ఫిల్ చేయాలి. సో దీనికోసం చూడండి ఫస్ట్ ఇది సెకండ్ అంటే ఆల్రెడీ గివెన్ టర్మ్స్ ఏమిటో మనం రాసుకుంటే సెకండ్ టర్మ్ ఈజ్ గివెన్ యాజ్ 38 అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇవ్వబడలేదు. 6th టర్మ్ ప్లేస్ లో -22 ఉంది. సో A6 ఈజ్ ఈక్వల్ టు -22. సో సెకండ్ టర్మ్ ఈజ్ 38, 6th టర్మ్ ఈజ్ -22. వీ హ్యావ్ టు ఫైండ్ ద రిమైనింగ్ టర్మ్స్. సో దీనికోసం మళ్ళీ మనం nth టర్మ్ ఫార్ములా అప్లై చేద్దాం. సో nth టర్మ్ ఆఫ్ ద AP AN ఈక్వల్ టు A ప్లస్ n మైనస్ 1 ఇంటూ D తెలిసిందే. దాన్ని ఇక్కడ మనం లాస్ట్ టర్మ్ కి అప్లై చేస్తే అంటే ఇక్కడ మనం రెండిట్లో ఏదైనా అప్లై చేయొచ్చు. ఫస్ట్ మనం రెండో ఈక్వేషన్ లో అబ్జర్వ్ చేయడానికి A2ని తీసుకుందాం. సెకండ్ టర్మ్ 38 కాబట్టి A2 ఈక్వల్ టు A2 అంటే ఫార్ములా ప్రకారం ఇక్కడ n ప్లేస్ లో 2 రాసుకోవాలి. మనకి A అండ్ D తెలియదు. సో A ప్లస్ 2 మైనస్ 1 ఇంటూ D. బట్ A2 అనేది ఆల్రెడీ ఇక్కడ దేనికి ఈక్వల్ 38 కి ఈక్వల్. అంటే ఈ వాల్యూ మొత్తం ఈక్వల్ టు 38 వేసుకోవచ్చు. సో దీని నుంచి ఒక ఈక్వేషన్ ఫామ్ అయింది. A ప్లస్ 1D is equal to 38. This is equation number 1. In the same way, we can write A6 also. So 6th టర్మ్ మనకి ఇచ్చిన దాన్ని ఈక్వల్ చేద్దాం. A6 అంటే ఈ ఫార్ములా ప్రకారం n ప్లేస్ లో 6 రాస్తే A ప్లస్ 6 మైనస్ 1 ఇంటూ D అనేటువంటి వాల్యూ. ఈ ప్రాబ్లంలో ఆ 6th టర్మ్ ప్లేస్ లో -22 ఇవ్వబడింది కాబట్టి A ప్లస్ 5D is equal to -22. So this is ఈక్వేషన్ నెంబర్ 2. ఎప్పట్లాగా ఈ రెండు ఈక్వేషన్స్ ఈ విధంగా వచ్చినప్పుడు వీ కెన్ యూస్ ఎలిమినేషన్ మెథడ్. సో ఈ రెండు ఈక్వేషన్స్ ని ఒకదాని కింద ఒకటి రాసి మనం డైరెక్ట్ గా మైనస్ చేసుకోవచ్చు. సపోజ్ సెకండ్ ఈక్వేషన్ లో 5D పెద్దది ఉంది కనుక సెకండ్ ముందు రాస్తున్నాను నేను. A ప్లస్
5d is equal to minus 22. This is equation number 2. దాని కింద a plus d is equal to 38. This is equation number 1. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెకండ్ ఈక్వేషన్ లోంచి ఫస్ట్ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. బికాజ్ ఎందుకు సబ్ట్రాక్ట్ అంటే ఇక్కడ ఏ క్యాన్సిల్ అవ్వాలంటే సేమ్ న్యూమరికల్ ఉన్నవి సింబల్స్ మారాలి. సో ఇక్కడ ఏ ఉంది కనుక ఇది మైనస్ ఏ అవ్వాలంటే టోటల్ గా దీన్ని చేంజ్ చేస్తున్నాం. మైనస్ ఏ, ఇక్కడ మైనస్ డి, ఇది మైనస్ 38. సో ఇక్కడ ఎప్పుడైతే సింబల్స్ మార్చామో ఈ సబ్ట్రాక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయ్యాయి. 5d లో d అనేది మైనస్ చేస్తే వి గాట్ 4d. నెక్స్ట్ రైట్ సైడ్ అబౌవ్ మనకు మైనస్ 22 ఉంది, బిలో మైనస్ 38 ఉంది. బోత్ ఆర్ నెగిటివ్ టర్మ్స్ కాబట్టి ఇక్కడ సబ్ట్రాక్షన్ జరగదు, ఇది ఎడిషన్ గా మారుతుంది. బట్ ఎడిషన్ లోనే మైనస్ వస్తుంది. మైనస్ 22 మైనస్ 38 ఈ రెండు యాడ్ చేస్తే టోటల్లీ మైనస్ 60. సో 4d ఈజ్ ఈక్వల్ టు మైనస్ 60 అనే స్టెప్ వచ్చింది. సో వీ కెన్ ఫైండ్ d వాల్యూ. సో d ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, మైనస్ 60 బై 4. బట్ 4 అనేది 60లో 15 టైమ్స్. సో d వాల్యూ మైనస్ 15. ఎప్పుడైతే మనకి d వాల్యూ వచ్చిందో ఈ రెండు ఈక్వేషన్స్ లోంచి ఏదో ఒక ఈక్వేషన్ లో మరి దీన్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఏ వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ d is equal to minus 15 in ఈక్వేషన్ నంబర్ 1 అందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ లో ఇప్పుడు d ఉన్న చోట మైనస్ 15 రాస్తే ఇక్కడ a ప్లస్ d అని ఉంది కనుక a ప్లస్ ఆఫ్ మైనస్ 15 ఈక్వల్ టు 38. సో ఈ మైనస్ 15 అనే టర్మ్ రైట్ సైడ్ కి మారిస్తే 38 ప్లస్ 15 అవుతుంది. మరి 38 ప్లస్ 15 యాడ్ చేస్తే మనకు వచ్చేది 53. అంటే ఏ ఫస్ట్ టర్మ్ ఎంత అనమాట, 53 అని ఆల్రెడీ వచ్చింది. ఇక రిమైనింగ్ 3 బాక్సెస్ మనం ఫిల్ చేయడానికి ఏ అండ్ డి తెలుసు కనుక A1 రాస్తాం, A2, A3, A4, A5 వరుసగా ఇక్కడ రాద్దాం. సో A3 అంటే మనకు ఆల్రెడీ సెకండ్ టర్మ్ ఉంది కనుక A2 ప్లస్ డి ద్వారా నేరుగా కనుక్కోవచ్చు. సో A2 ఎంత ఇక్కడ మనకి 38. డి అంటే చూడండి ప్లస్ డి అంటే ఇక్కడ డి వాల్యూ మైనస్ 15. సో 38 మైనస్ 15 అంటే ఈ విధంగా 15 తగ్గించుకుంటూ వెళ్ళాలి. సో ఇట్ ఈస్ 23. నెక్స్ట్ A4 వాల్యూ. సో A3 అయిపోయింది, A4 వాల్యూ. A4 అనేది ఆల్రెడీ A3కి డి యాడ్ చేస్తే వస్తుంది. సో వీ కెన్ రైట్ A3 ప్లస్ డి. బట్ A3 అంటే ఆల్రెడీ 23, డి అంటే మైనస్ 15. సో 23లో 15 మైనస్ చేస్తే వచ్చేది మనకి జస్ట్ 8. ఇక ఫైనల్లీ A5 ఈక్వల్ టు A4 ప్లస్ డి. మనకి A4 అంటే 8 వచ్చింది. సో 8 మైనస్ 15. సో ఇట్ ఈస్ మైనస్ 7. సో ఈ 3 వాల్యూస్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాల్యూ మనకి 53, నెక్స్ట్ థర్డ్ వన్ 23, నెక్స్ట్ 8 అండ్ నెక్స్ట్ మైనస్ 7. సో ఇదే ఆర్డర్లో మనకి 15 మైనస్ చేసుకుంటూ వస్తే మైనస్ 15 మైనస్ 22గా సరిపోవడం గమనించవచ్చు. సో దీంతో మనకి థర్డ్లో ఉన్నటువంటి 5 రోమన్ నంబర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఇప్పుడు మనం చూద్దాం. సో వీడియో కింద డిస్క్రిప్షన్ పార్ట్లో ఇంతకు ముందు చేసిన కొన్ని చాప్టర్స్ కానీ టాపిక్స్ డీటెయిల్స్ అండ్ లింక్స్ ఉంటాయి, స్టూడెంట్స్ వాటిని చూడవచ్చు. ఇక టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, subscribe this channel, like and share the videos to encourage this attempt and express your valuable opinion in the comment box. సో వీడియోని లైక్ చేయడం, అవసరమైన వారికి షేర్ చేయడం, వీడియోపై మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.